డాక్యుమెంట్ కోసం అన్నటువంటి తేల్చారు. ఈ సుపారీ కాదు, అప్పుడు సుధా సింగ్ దర్యాప్తులో తేల్చినటువంటి విషయం ఏంటంటే వివేకానంద రెడ్డిని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలన్నటువంటి ఫీలింగ్ ఏమో ఎర్రగంగిరెడ్డికి కానీ శివశంకర్ రెడ్డికి కానీ ఈ దస్తగిరికి కానీ వీళ్ళకుంది. శివశంకర్ రెడ్డి కూడా లేడు అప్పుడు దాంట్లో, ప్రధానంగా వీళ్ళే ఎర్రగంగిరెడ్డి తర్వాత దస్తగిరి ఈ బ్యాచ్ అందరం. వీళ్ళ అతని దగ్గర వాస్తవంగా ఆదాయ వనరులు లేవు. అంతకు ముందు చేతి నిండా డబ్బు ఉండేది. ఎప్పుడైతే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత అమ్మాయికి ₹1,00,00,000 పెట్టి ఒక తాజ్ మహల్ లాంటి మోడల్లో అక్కడే ఇల్లు కట్టించాడు పులివెందుల్లో అనేది చూశాక, పులివెందులు ఏంటి కడప అంతా ఇక అసలు ఆ ఏరియా మొత్తం ఓ ప్రచారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇతను ఇట్లాగా రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నది పేరు మార్చుకోవడం విధానం. ఇది తమ పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఇల్లు స్వాధీనం చేసేసుకుని అమ్మాయిని తరిమేశారు వీళ్ళు. అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఇక ఈయన అక్కడికి కూడా డబ్బులు పంపిస్తున్నాడని తెలిసి ఈయన చేతిలో ఉన్నటువంటి అంటే మొత్తం ఆస్తులన్నీ కూడా ఒక జాయింట్ ప్రాపర్టీ కింద రాయిచ్చి దాన్ని అంటే దాన్ని ఏంటి ఒక ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చి స్ట్రక్చర్లో అందులో 3 వాటాల కింద, ఒకటి వివేకానంద రెడ్డికి, ఒక వాటా సునీత్కి, ఒక వాటా వివేకానంద రెడ్డి గారి భార్యకి, ముగ్గురికి అని రాసుకుని జాయింట్ చెక్ పవర్ అని పెట్టి జాయింట్ చెక్ పవర్ లో వచ్చేటప్పటికి పవర్ సీన్కి లేకుండా చేశారు. తల్లి కూతురు సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి, ఈయన డైరెక్ట్ గా చేసుకుంటే డబ్బులు ఉండవు. దాంతో పాటు ఈయన రెగ్యులర్ మెయింటెనెన్స్